భక్తుడైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి ప్రాధేయపడి అడుగుతున్నాడు. ఏమని దేవుణ్ణి ప్రాధేయపడి అడుగుతున్నాడో తెలుసా మీకు? ఎందుకు ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాడో మనం వాక్యం వింటాం కాబట్టి జాగ్రత్తగా వింటే అసలు ఎట్లాంటి ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈరోజు మనం తెలుసుకుంటాం. ఇక్కడ వాక్యంలో దేవుణ్ణి ప్రాధేయపడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అనంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడుచువేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడు తనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు అని చెప్పి ప్రార్థన దేవునికి చేస్తూ ఉన్నాడు. బాగా గమనించినట్లయితే, ప్రభా నన్ను బాగా కడిగైనైనా నాలో చాలా అతిక్రమాలు ఉన్నాయి, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నేను నీకు విరోధంగా నడుచుకున్నాను, నీవు చెప్పిందల్లా ఇప్పటి వరకు చేశాను, కానీ ఒక విషయంలో మాత్రం నేను త్రోవ తప్పిపోయాను, నా ఆలోచనలను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నాకున్నటువంటి నా యవ్వన కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నాకున్నటువంటి నా ఆశలను అణుచుకోలేకపోయాను, నేనున్నటువంటి నా పరిస్థితిని నేను అదుపు చేసుకోలేకపోయాను. ఆ కారణం చేత నాలోనికి అంటే నా ఆలోచనలోనికి పాపం వచ్చి చేరింది, నా హృదయంలోనికి పాపం వచ్చి చేరింది, నాలో అణువణువున పాపం అనేటువంటిది నిండిపోయింది. కాబట్టి నేను ఏం చేశాను అని అంటే, నీకు విరోధంగా పాపం చేశాను. మరి నేను నీకు విరోధంగా పాపం చేసినప్పుడు ఆ పాపం ఊరుకుంటుందా? ఊరుకునే ఉంటుందా? ఊరుకునే ఉండదు. ఇప్పుడు ఆ పాపం ఏమైందనంటే, నేను పాపం చేద్దామని పాపాన్ని నేను పట్టుకున్నాను, పాపం మీద మోచు తీరిన తర్వాత దాన్ని వదిలేద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఆ పాపం నన్ను గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎలాగుంది అని అంటే, మనశ్శాంతి లేదు, సంతోషము లేదు, సుఖము లేదు, ఆనందము లేదు. నా పాపాలు నా ఎదుట కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఆ పాపాల మూలంగా వచ్చిన ఘోరమైన శిక్ష దినదినము కూడా నేను భరించలేకపోతున్నాను. ఈ భయంకరమైనటువంటి బాధ నన్ను ప్రతిదినము కూడా వేధిస్తూ ఉంది, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంది, వేదనకు గురి చేస్తూ ఉంది, సంతోషంగా ఉండలేకపోతా ఉన్నాను. నేను ఏ విధంగానూ కూడా సంతోషంగా ఉండలేకపోతా ఉన్నాను. నా జీవితం అసలు ఏమీ బాలేదు ప్రభా అని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ కృప చొప్పున, నీ వాత్సల్యము చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఇదిగో నాలో ఉండేటువంటి ప్రతి తప్పుని కడిగివేయి, నన్ను పైనుండి కింద వరకు కూడా నన్ను పూర్తిగా కడిగివేయి నాయనా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలరా, ఎందుకని దేవునికి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, దేవుని బిడ్డలరా, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ, బలహీనత వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఒకవేళ వేదన వచ్చినప్పుడు కానీ మనం మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను నాయనా, ఈ బాధ నా దగ్గర నుంచి తొలగించేయి అని. ఎందుకు అట్లా ప్రార్థన చేస్తాం అని అంటే, ఆ బాధ మనల్ని చాలా బాధ పెడుతున్న కారణం చేత ఆ బాధ నుండి విడుదల పొందడానికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్లాగా ఇప్పుడు నన్ను బాగుగా కడిగాయి అని ఎందుకంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు అని అంటే, దావీదుని పాపము నిలివెల్ల ఘోరమైనటువంటి బాధలకు గురి చేస్తా ఉంది పిల్లరా. అందుకనే దేవునికి ప్రార్థన చేస్తూ ఇట్లా అడుగుతూ ఉన్నాడు. పిల్లరా, ఒక విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే బాగా గమనించాలి. దావీదు ఏమనుకున్నాడు అని అంటే, బాగా వినాలి పిల్లరా. దావీదు ఏమనుకున్నాడు అని అంటే, అతనికి తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు నాలో ఉన్నది ఎవరికి తెలియదు అనుకున్నాడు. నేను తప్పుడు పని చేసినప్పుడు నేను చేసిన తప్పుడు పని ఎవరికి తెలియదు అనుకున్నాడు. నేను చేసినటువంటి పాపం ఎవరో చూడలేదు కదా, కాబట్టి ఇది ఎవరికి తెలియదులే అని అనుకున్నాడు పిల్లరా. మనం కూడా కొన్ని మారులు మనకు వచ్చినటువంటి ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు వస్తే అవి ఎవరికి తెలియదులే, నాలోనే కదా ఉన్నాయి అని అనుకుంటాం పుల్లరా. అలాగే తప్పుడు పనులు చేసేటప్పుడు ఎవరో చూడుకోకుండా జాగ్రత్త పడతాం. జాగ్రత్త పడి తప్పు చేసేసిన తర్వాత సరే ఎవరో చూడలేదు కదా, 3వ కంట పడుకోకుండా 2వ కంట పడుకోకుండా నేను భలే చేసేసాను, మనం భలే తప్పించుకున్నాం అని అనుకుంటాం. దేవుని బిడ్డలారా, మనము మనకు వచ్చినటువంటి ఆలోచనలు కంట్రోల్ చేసుకోకపోయినా తప్పు చేయాలని మన మనసు మనలోని పదే పదే ప్రేరేపించినప్పుడు దాన్ని మనము
అదుపు చేయలేకపోయినా, ఒకవేళ మనము తప్పుడు ఆలోచనలే ఇంకా ఆలోచన చేస్తూ తప్పని తెలిసిన తర్వాత కూడా, ఇది తప్పని తెలిసిన తర్వాత కూడా ఇంకా పదే పదే అదే తప్పును చేస్తూ ఒకవేళ ఉంటే పిల్లరా, దాని ఫలితం అంత మాత్రం ఏమాత్రము బాగోదు. దేవుని బిడ్డలారా, ఏమాత్రం బాగోదు, దాని ఫలితం ఏమాత్రం బాగోదు. చేసినటువంటి తప్పు మూలంగా వచ్చినటువంటి ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు చేసేటప్పుడు అనుకున్నాడు ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఆలోచించేటప్పుడు అనుకున్నాడు ఈ ఆలోచన ఎవరికి తెలియదు అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత భక్తుడైనటువంటి దావీదు ఏం తెలుసుకున్నాడు తెలుసా అండి? గొప్ప నిజాన్ని తెలుసుకున్నాడు. ఈ దినమందు ఆయన అనుభవాన్ని మన ముందు పెడతా ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్య లేఖనాల్లో ఏమని రాబడి ఉంటుంది? 139వ కీర్తన మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుకుందామా? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో 139వ కీర్తనలో మనకి బుద్ధి చెప్పడం కొరకు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి. దావీదు మరలా దేవునికి ప్రార్థన చేస్తూ, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించు ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నా నాలుకకు రకమునిపే అది పూర్తిగా నీకు తెలిసే ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, దావీదు ఏం తెలుసుకున్నాడు తెలుసా అండి? అక్కడ పాపం చేసేటప్పుడు ఎవరు చూడలేదు అనుకున్నాడు, పాపపు తలంపు వచ్చినప్పుడు ఎవరికి తెలియదు అనుకున్నాడు, నన్ను ఎవరు గమనించట్లేదు అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం తెలుసుకున్నాడు తెలుసా దేవుని బిడ్డలారా? పాపం చేసిన తర్వాత పాప ఫలితం అనుభవించే స్థితి వచ్చేటప్పుడు, పాపం చేసిన తర్వాత పాప అనుభవము అతను పొందుతూ ఉన్నప్పుడు, పాపం చేసిన తర్వాత దాని మూలంగా వచ్చినటువంటి శిక్ష అతని మీద ఘోరంగా పడినప్పుడు, అతను బిడ్డలారా ఇదిగో ఒంటరిగా కూర్చున్నటువంటి పిచ్చుకలాగా అయిపోయి దేవుని బిడ్డలారా చాలా బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు, భక్తుడైనటువంటి నాతాను వచ్చి చెప్తా ఉంటాడు, నువ్వు చేసినవన్నీ ఒక ఆయన చూశాడు బాబు, నీ గురించి అన్ని ఆయనకి తెలిసిందంట అన్నప్పుడు, భక్తుడైనటువంటి దావీదు తెలుసుకుని చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? అక్కడ ఎవ్వరికి తెలియదు అన్నాడు, తెలీదు అని అనుకున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, దేవా, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నేను చేసేవన్నీ నీకు తెలుసు. నా ఆలోచనలు ఎప్పుడైతే వస్తున్నాయి అవి కూడా నీకు తెలుసు. మాట నా నోట రాకముందే ఆ మాట ఏంటో కూడా నీకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు, ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసు, ఏం చేస్తున్నానో తెలుసు, ఏం చేయడానికి వెళుతున్నానో తెలుసు, ఏమి చేసి వస్తున్నానో నీకు తెలుసు. నాకు కూడా ఎవరో రావట్లేదు అనుకున్నాను, నన్ను ఎవరో గమనించట్లేదు అనుకున్నాను, కానీ అణువున నీవు నన్ను పరిశీలిస్తున్నావని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేనా అని అంటే ఇంకా చూడండి ఏమని రాయబడి ఉందంటే చాలా గొప్ప మాట ఏంటనంటే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే 5వ వచనంలో వెనుకను ముందును నీవు నన్ను, మనం అనుకుంటా ఉంటాం, కొంతమంది అంటా ఉంటారు పిల్లల బాధల్లో కష్టంలో ఉన్నప్పుడు, నాకెవరు లేరు, నాకెవరున్నారు, ఒంటరి బతుకైపోయింది, ఎవరు లేరు నాకు అని అనుకుంటా ఉంటారు. ఈ మాట చదివిన తర్వాత ముందును వెనుకను కూడా ఆయన ఆవరించి ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఆ మాట అన్నారు అని అంటే దేవుని అవమానపరచినట్టే. ఒకవేళ తప్పులు చేసేటప్పుడు, పాపాలు చేసేటప్పుడు, జగడాలాడేటప్పుడు, బూతులు మాట్లాడేటప్పుడు, ఇతరులను తిట్టేటప్పుడు, రహస్యమైనటువంటి పాపాలు చేసేటప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు అని అనుకున్నావు. చూసావు పిల్లరా, వాక్యంలో దేవుడు అంటే ఉన్నాడు పిల్లరా, నువ్వు చేసేవన్నీ ఆయన చూస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆయన నీ ముందు ఆయన ఉన్నాడు, నీ వెనక ఆయన ఉన్నాడు, నీ చుట్టూ ఆయన ఉన్నాడు, నిన్ను అన్ని గమనిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు. పాపం చేసేటప్పుడు ఎవరికి తెలియకోకుండా చేస్తే చాలే అనుకున్నానే తప్ప అన్నీ దేవునికి తెలుస్తున్నాయని నేను గమనించుకోలేకపోయాను. తప్పుడు ఆలోచనలు హృదయంలో ఉన్నాయి, ఎవరికి తెలుసులే అనుకున్నానే తప్ప ఈ తప్పుడు ఆలోచనలన్నీ నన్ను పరిశోధించి దేవుడు తెలుసుకున్నాడు అని నేను గమనించుకోలేకపోయాను. నేను రహస్యంగా వెళుతూ ఉన్నాను, నాకు కూడా ఎవరు వస్తున్నారు, నేను చేసిన పాపాన్ని ఎవరు గమనిస్తున్నారు అనుకున్నానే కానీ నా ముందు వెనకాల కూడా ఆయనే ఆవరించున్నాడు అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకోలేకపోయాను. అయితే ఈనాడు తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ మనకు చెప్తున్నాడు దేవుడు తెలుసా పిల్లరా? ఇలా చూడండి అందరూ, దేవుడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడో తెలుసా? నా నోట మాట రాకముందే నీకు తెలుసు అన్నాడు అని అంటే దావీదు జాగ్రత్త పడుతున్నాడు.
ప్రభా నా ముందు వెనక కూడా నువ్వే ఆవరించున్నావు అని అంటే ఏ విధమైనటువంటి తప్పు చేయకోకుండా తనను తాను జాగ్రత్త చేసుకుంటూ ఉన్నాడు. నా ఆలోచనలో తప్పుడు ఆలోచన రాకముందే నీకు తెలిసిపోతుంది అని అన్నాడు అని అంటే కనుక తన ఆలోచనలు కూడా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి పుల్లరా మనల్ని కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు అని అంటే జాగ్రత్త పడమని. దేవుడు అన్ని చూస్తున్నాడు, జాగ్రత్త పడు. నీ నోట మాట రాకముందే నీ మాట ఆయనకి తెలుసు. కాబట్టి నీ నాలుక జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నీ పదవులు జాగ్రత్త, టోటల్గా నిన్ను జాగ్రత్త పెట్టుకో. ఒకవేళ లేని పక్షాన ఈ రోజున ఎవరు వినట్లేదులే, ఎవరు చూడట్లేదులే, ఎవరు నన్ను గమనించట్లేదులే అని నువ్వు చేసినటువంటివన్నీ కూడా ఒక రోజు నీ నెత్తి మీదకి వస్తే దాని స్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అది నువ్వు భరించలేనంత భయంకరంగా మారిపోతుంది అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో పిల్లరా ఆ ఘోరమైనటువంటి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అండి. భక్తుడైనటువంటి దావీదు ఇప్పుడు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రం శిక్షించలేదండి. దేవుడు శిక్షించాడా? అమ్మా చెప్పండి, దేవుడు శిక్షించాడా? దేవుడు ఏమీ శిక్షించలేదండి. దేవుడు ఏమీ శిక్షించలేదు. కానీ భక్తుడైనటువంటి దావీదు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. పురుదేవనులరా ఎందుకు అట్లా శిక్షను అనుభవిస్తున్నాడు ఆయన? ఎందుకు అట్లాంటి బాధను అనుభవిస్తూ ఉన్నాడు ఆయన అని అంటే పురుదేవనులరా తాను చేసినటువంటి స్వయంకృతాపరాధం ఏదైతే ఉందో, తాను స్వయంగా నిర్ణయించుకుని చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, ఆ పాపం మూలంగా వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. పురుదేవనులరా మనం చేసినటువంటి తప్పులే మనల్ని శిక్షిస్తాయటండి. ఎవరో శిక్షించారంటండి మనల్ని. అమ్మా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మందు తాగకూడదు, మందు కాయ మీద రాసి ఉంటుంది. సిగరెట్ తాగకూడదు, సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటుంది. కైని వేయకూడదు, నమలకూడదు, కైని ఆ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. అయినా కానీ అది అపాయం అని తెలిసి కూడా చేశారనుకోండి పుల్లరా, కొంతకాలానికి ఆ సిగరెట్ మూలంగా ఊపిరితిత్తులు పాడైపోవడము, సారా తాగడం వల్ల ఏ లివరో పాడైపోవడము, ఈ కైని వేయడం వలన ఏ గుండో కన్నబడిపోవడమో జరిగిందనుకో, ఏ అవయవమో పోతుంది జరిగిందనుకో పురుదేవని బిడ్డలరా, వాళ్ళు బాధపడుతూ ఊపిరితిత్తులు పోయి, గుండెకాయ పోయి, లేదనంటే వారికి ఉన్నటువంటి కిడ్నీలు పోయి, లివర్ పోయి, బాధపడుతూ ఏడుస్తూ వేదన చెందుతూ పురుదేవని బిడ్డలరా మంచం మీద పడి ఆ డాక్టర్లు వైద్యం చేస్తూ ఉన్నప్పుడు, ఆ మందులు ఎక్కిస్తూ ఉన్నప్పుడు పురుదేవని బిడ్డలరా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయో తెలుసండి. నేను తప్పు చేశాను కాబట్టి అని ఒప్పుకోరండి. సారాకాయ మీద రాసి ఉంటుంది కానీ తాగి తెచ్చుకున్నాను అని ఒప్పుకోడండి. సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది కానీ అది తాగి నేను తెచ్చుకున్నాను ఒప్పుకోడండి. ఖైనీ ప్యాకెట్ మీద ఎలా ఉంటుంది, అది నేను తిని ఇలా తెచ్చుకున్నాను ఒప్పుకోడండి. ఈ నిందంతా ఎవరి మీద పెడతారో తెలుసా? దేవుడు నాకు పెట్టిన పగోడు కూడా పెట్టకూడదని దేవుడి మీద తీసేస్తూ ఉంటాడు. దేవుడేమి శిక్షించడండి, మన తప్పులే మనల్ని శిక్షిస్తాయట. చూడండి వాక్యములోనే రాయబడి ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలరా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకోగలిగితే దేవుని యొక్క వాక్యములో చూడండి వాక్యములు ఏమని రాయబడిందో తెలుసండి. ఇర్మియా గ్రంథంలోని కొత్త చూడండి. ఇప్పుడు దేవుని బిడ్డలరా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదవండి ఏమని రాయబడిందో. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తులు లేకుండుటయు. చూసారా, బాధకును శ్రమకును కారణమవుతా ఉంది. నీవు తెలుసుకొని గ్రహించేటట్టు బాగా గమనించాలి. ఏమని వ్రాయబడిందమ్మా అక్కడ? అందరూ చెప్పండి. హృదయాన్ని బిడ్డ ఏమని వ్రాయబడిందండి అక్కడ? దావీదు బాధకు కారణం ఏంటండి? దావీదు చేసినటువంటి చెడుతనం. బాగా ఆలోచించండి పుర్లరా. అందుకనే చేసుకున్నటువంటి వాళ్ళకి చేసుకున్నంత కర్మ, ఎంత ఎక్కువ కర్మ చేసుకుంటే అంత కర్మ అనుభవించక తప్పదు. తెలిసి చేసినా తెలియక చేసినా పాప ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటది. తెలిసి చేస్తే దాని ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఏమని వ్రాయబడిందనంటే, నేనేమో శిక్షించట్లేదు, నా మీద ఏం పెట్టవద్దు మీరు. భక్తుడైనటువంటి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను కడిగే నాయన, ఈ బాధను భరించలేకపోతున్నాను, కడగకపోతే నేను ఈ శిక్ష భరించలేను, చాలా ఘోరంగా ఉంది పాప ఫలితమని భక్తుడైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభా ఎందుకు నాయన ఇంత పగోడు కూడా పెట్టలేనంత బాధ నాకు పెట్టేసామని అన్నారు. చాలా మంది బాధను అనుభవిస్తూ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటలను బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసండి, నేనేమి నిన్ను బాధ పెట్టలేదు, నేను బాధ పెట్టేవాడిని కాదు, అసలు బాధల నుండి తప్పించేవాడిని, నేను
బాధల నుండి విడిపించేవాడిని నేను, పాపాల నుండి విడిపించేవాడిని నేను. ఎవరిని బాధ పెట్టేటువంటి పని నేను ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయన చేసేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు ఆయన. మరి బాధలు ఎలాగొచ్చాయి, కష్టాలు ఎలాగొచ్చాయి, ఈ రోగాలు ఎట్లా వచ్చాయి, లేదంటే సమస్యలు ఎట్లా వచ్చాయి మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇందులో రెండు రకాలు ఉంటాయి. కష్టాలైనా, బాధలైనా, శ్రమలైనా, ఏదైనా రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఏంటి అని అంటే, ఒకటి మనం భక్తి చేస్తూ ఉంటే శోధింపబడుతూ ఉంటాము. రెండవది మనం పాపం చేస్తూ ఉంటే శిక్షింపబడుతూ ఉంటాం. తప్పు చేస్తే శిక్షింపబడుతూ ఉంటాం, భక్తి చేస్తే శోధింపబడుతూ ఉంటాం. శోధన ఏదో శిక్ష ఏదో మన మనసుకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం ఎవరిని ఏమి అనమండి, మన పదేమో మనం చూసుకుంటా వెళ్ళిపోతాం. మనల్ని చూసినటువంటి వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు. అప్పుడు మనం ఏమనుకోవాలో తెలుసా, ఇది శాతాను శోధన. ఎందుకనంటే ఎదుటి మనం ఏమనలేదు అన్నామండి. భక్తుడైనటువంటి యోబుకు వచ్చినటువంటిది శోధన. పిల్లల శాతానుడు శోధించాడు, శోధన అది. భక్తుడైనటువంటి దావీదుకు వచ్చినటువంటిది ఇక్కడ ఏంటి అని అంటే శిక్ష. అది దేవుని ఏంటంటే అది శిక్ష. పిల్లరా బాగా గమనిస్తే, కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాల్లో మనం ఆలోచన చేస్తే చాలా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు. అందుకని ఇక్కడ ఏమని దేవుడు చెప్తున్నాడు అని అంటే, నేను ఎవరిని శిక్షించను ఆయన, ఎవరిని నేనేం బాధ పెట్టే పని చేయను. ఒకవేళ నీకు ఏదైనా బాధ పెట్టేటువంటి అవకాశం నీకు వచ్చింది, ఒకవేళ బాధను అనుభవిస్తూ ఉన్నావు, నువ్వు మనశ్శాంతి లేకుండా బతుకుతున్నావు అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు ఒకసారి గ్రహించుకో. వాక్యములు ఆయన అంటాడు దేవునిరా ఏమని అని అంటే, నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది, నేనేమి నిన్ను శిక్షించట్లేదు. ఎందుకు ప్రభా ఇన్ని బాధలు ఇట్టేస్తున్నావు అనకూడదు దేవుణ్ణి. బాధలు దేవుడు పెట్టడు, అమ్మ పెడతాడా? ఇప్పుడు మనం తప్పు చేసి మనం పాపాలు చేసి ఆ కర్మఫలం మనం అనుభవిస్తూ ఎందుకు నేనే ఇంత బాధ పెట్టేస్తున్నావు తీసేసుకో అని అనొచ్చా మనం? దేవుడు తేరగా కనబడతాడు మనకి కదండి. దేవుడు తేరగా మంచోడు కదా, ఆయన మంచోడు కాబట్టి నిందలన్నీ ఆయన మీద. మనకి ఏదన్నా బాధ వచ్చిందంటే ఆయన పెట్టేశాడని మనకి అపోహ. ఏమైనా కష్టం వచ్చిందంటే ఆయన పెట్టేశాడు కష్టం. మనకేమైనా రోగం వచ్చిందంటే ఆయన పెట్టేశాడు. ఇందులో మన తప్పు ఏమీ లేదు. ఇంకా ఏమండి, మన మానసికమైనటువంటి బాధ అనుభవిస్తూ మనము కుటుంబంలో సంతోషం లేకోకుండా అయిపోతుంది అని అంటే ఇందులో మన తప్పు ఏమీ లేదు. ఇంకా అంత దేవుడితే తప్పు కదండి. బాగా ఆలోచించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఎందుకు ప్రభు ఇలా అంటూ చేసావు, నాకు నీ తప్పేమీ లేదా? అంత ఆడితే తప్ప కట్టుకున్నవాడిది. ఎందుకు ప్రభా ఇలాంటి దాన్ని ఇచ్చి చేసావు, నాకు నీ తప్పేమీ లేదా? అంతా దాందే తప్ప. బాగా ఆలోచించండి పిల్లరా. గొప్ప సంగతి ఏంటంటే, చాణక్య మహర్షి మహామేధావి ఆయన ధర్మశాస్త్ర గ్రంథములు కొన్ని రాసుకున్నాడటండి. కొన్ని రాశాడట. ఆయన వేదాంతం రాశాడు కొంత. ఏమని రాశాడు అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, భర్త తప్పు చేసి పాపం చేశాడు అనుకోండి, భర్త చేసినటువంటి పాప ఫలితం అంతా భర్త అనుభవించాలట. ఒకవేళ భార్య పాపం చేసింది అనుకోండి, భార్య చేసినటువంటి పాప ఫలితంలో సగం భర్త అనుభవించాలట. అర్థమవుతుందండి అమ్మ? మీకు అర్థమవుతుందా? భలే అవకాశం దొరికింది మాకు. మా ఆయన మీద పోతే చాలా సగం బాధ ఆయన అనిపించుకో. ఎంత సంతోషంగా నవ్వుతున్నారండి వీళ్ళ అందరూ. ఏమండి పిల్లలు గమనించండి, మీరు ఏమన్నా అబద్ధం ఆడారు అనుకోండి, అందులో ఉన్నటువంటి సగం బాధ భర్త అనుభవించాలట. మీరు మాట్లాడిన అబద్ధాలకి. అర్థమవుతుందండి? రాష్ట్రం గారు వింటున్నారు బాగానే? మరేనండి తర్వాత చదువుకోవచ్చు. బాగా వినండి దేవుని బిడ్డలారా. భార్య ఏదైనా పాపం చేసింది అనుకోండి, భార్య ఏదైనా పాపం చేస్తే దాంట్లో ఉండేటువంటి సగం బాధ, పాపం యొక్క బాధ ఫలితం భర్త అనుభవించాలట. సగం ఫలితం ఏమో భార్య అనుభవిస్తుందట. అలాగే భర్త చేసినటువంటి పాపంలో ఏ మాత్రమో కూడా భార్య కనీసం చేమతలకాయంత భాగం కూడా ఉండదట. ఆ పాప ఫలితం అంతా భర్త అనుభవించాలంట. ఒకవేళ భర్త పుణ్యం చేసాడు అనుకోండి, అందులో సగభాగం భార్యకు వచ్చేస్తుందంట. రాసేయండి అలాగా. మీకు అర్థమవుతుందండి? ఒకవేళ ఎందుకు ఎట్లాగా అని అడిగితే దానికి కూడా సమాధానం చెప్తున్నాడు ఆయన. భర్త కుటుంబానికి యజమానుడు, భర్త పైన ఇంకెవడో లేడు, భర్తకి ఇంకెవడో చెప్పడు. కాబట్టి తప్పైనా ఒప్పైనా మొత్తం భరించేది భర్తే. ఇప్పుడు భర్త కింద భార్య ఉంది కాబట్టి భార్య తప్పు చేస్తూ ఉండడానికి, ఒకవేళ తప్పు చేస్తూ ఉందనంటే దానికి అసమర్థుడైనటువంటి భర్తే కారణం. కాబట్టి అసమర్థుడైనటువంటి భర్త ఉండుట కారణం చేత భార్య తప్పు చేసింది కనుక తప్పు చేయడానికి
కారణం భర్తే గనక ఇందులో సగ భాగం పాపం యొక్క ఫలితం భర్తకి చెందుతుంది అని చెప్పేసి అన్నాడు. అలా రాశాడంటే ఇప్పుడు దేవుని బిళ్ళరా ఆలోచించే, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమని చెప్తున్నాడు మనకి అని అంటే, ఇప్పుడు దేవుని బిళ్ళరా ఇదిగో ఇక్కడ నీవు చేసినటువంటి నీ చెడుతనం ఏదైతే ఉందో అది నిన్ను శిక్షిస్తా ఉంది. ఆ చెడుతనమే, ఎవరో నిన్నేమీ శిక్షించట్లేదు. ఒకసారి నీకు ఎప్పుడైనా బాధ కలిగితే, మానసికమైన వ్యాధులు కలిగితే, ఒకవేళ నువ్వేదైనా కుమిలిపోతా ఉంటే, వేదన చెందుతూ ఉంటే, మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉంటే, దానికి ప్రధానమైనటువంటి కారణం పాపం. దాని వెనకాల ఏముందో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో నెమ్మది లేకోకుండా, నీ కుటుంబంలో నెమ్మది లేకోకుండా, నీ జీవితంలో సంతోషం లేకోకుండా, భార్యాభర్తల మధ్య నిత్యము గొడవలు, కలతలు, కలహాలు, సమస్యలు ఇవన్నీ ఏర్పడతా ఉన్నాయి అని అంటే ప్రదేశంలో శాప పాపం యొక్క శాపం ఫలితం ప్రదేశంలో కుటుంబం మీద ఏలుబడి చేస్తూ ఉంది. అందుకనే ప్రదేశంలో ఆ కుటుంబం నిత్యము మనశ్శాంతి లేకోకుండా ఉంది. ఇతను బ్రతుకు కూడా అట్లాగే అయిపోయింది. పుల్లరా భక్తుడైనటువంటి దావీదు జీవితం అట్లాగే అయిపోయింది. పరిశీలన చేసుకుంటున్నాడు. పరిశీలన చేసుకుని ఏమంటా ఉన్నాడు అని అంటే, ప్రభా ఆనాడు పాపం చేసేటప్పుడు నువ్వు చూస్తావని తెలుసుకోలేదు. ఆనాడు ఆలోచించేటప్పుడు నువ్వు ఆలోచనలు పసిగడుతున్నావని ఉంది, నేను తెలుసుకోలేదు. ఆనాడు నేను ఒంటరిగా వెళుతూ ఉన్నప్పుడు నన్ను ముందు వెనక ఆవరించి నువ్వు ఉన్నావనే సంగతి నేను తెలుసుకోలేదు. తీరా పాపం చేసిన తర్వాత ఆ పాపములన్నీ నా కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. దాని ఫలితం చూస్తే చాలా ఘోరంగా ఉంది. దాన్ని నేను భరించలేకపోతా ఉన్నాను, దాన్ని నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, దాన్ని నేను ఏమాత్రము కూడా ప్రభా నేను దీనిని భరించలేకపోతా ఉన్నాను. నన్ను పైనుండి కింద వరకు సమస్తము కూడా నన్ను కడిగే ప్రభా, అన్ని నీకు తెలుసునైనా నీ దగ్గర దాయడానికి ఏమీ లేదు అయ్యా. నేను సిగ్గుపడట్లేదు, చేసినటువంటి దానిని మొత్తం నీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను. నాలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి ఈ పాపాన్ని తొలగించి ఆ పాపం మూలంగా వచ్చినటువంటి శాప ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. నా జీవితం శాపగ్రస్తమైపోయింది, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుగా మారిపోయింది. ఇవన్నీ నా యొద్ద నుండి ఇప్పుడే తొలగించు నాయనా అని దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చేసేటప్పుడు పాపం ఒకవేళ బాగుండొచ్చు, కానీ దాని ఫలితం వచ్చేటప్పటికి మాత్రం చాలా ఘోరంగా ఉంటుందట. ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, తప్పేమీ నీది లేదు నాయనా, నువ్వు వాక్యం నేర్చుకున్నప్పుడు నువ్వు నా కంటికి ఎలా కనపడుతున్నావు, నీతిమంతుడిగా కనపడుతున్నావు. సల్మాన్ రాజు గారు వింటున్నారా, ఎలా కనపడుతున్నాడు అంటే దేవుడు? ఆయన ఎప్పుడూ నీతిమంతుడిగానే కనపడుతున్నాడు. ఇందాక మన మల్లేశ్వర గారు వాక్యంలో చెప్తూ ఆయన న్యాయము తీర్చు దేవుడట. మనందరి ఎడల న్యాయము తీర్చడానికి ఆయన కూర్చున్నాడు అనుకోండి, న్యాయం తీర్చడానికి ఆయన కూర్చున్నాడు అనుకోండి, ఆయన ఎదుట మనం నిలబడగలమా? ఎందుకనంటే నిలువెల్ల మనలో ఏ కోణాన్ని చూసిన అన్యాయమే కనబడుతుంది తప్ప నిజంగా ఆయన న్యాయం తీర్చడానికి కూర్చుంటే ప్రొద్దున నిలబడగలమా? ప్రభా నాకు పలానా దాన్ని బట్టి న్యాయం చేయి అని అడగలమా? మనం పలానా దాన్ని బట్టి న్యాయం చేయి అని అడుగుతూ ఉన్నాము అని అంటే మనం ఎవరికి అన్యాయం చేయకోకుండా ఉండాలి మనం, అంతే కదండి. వాక్యంలో ఆయన ఏమంటాడు, ఇదిగో ఎదుటి వారి పాపాలు నేను క్షమించిన ప్రకారం నా పాపాలు క్షమించు ప్రభు అని ప్రార్థన నేర్పాడు కదా దేవుడు మనకి. అమ్మా నేర్పాడా లేదా? అలా నేర్పినటువంటి దేవుడు ఈ దినాన్ని ప్రతిలో న్యాయం తీర్చడానికి కూర్చుంటే ఆయన ముందు మనం నిలబడగలుగుతామా? మనకి న్యాయం కావాలి, మరి ఇతర పట్ల మనం చేసినటువంటి అన్యాయం వద్దా? అది ప్రశ్నిస్తాడు దేవుడు ఖచ్చితంగా. నీకే న్యాయం కావాలా? నువ్వే తినాలా? నువ్వే బాగుండాలా? మరి మిగిలినటువంటి వారు నీ మూలంగా నష్టపోయారు, మరి అప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలంటే నీకు శిక్ష విధించాలి కదా. నీకు న్యాయం జరగాలంటే నీకు అన్యాయం చేసినటువంటి వారికి శిక్ష విధించేటట్టుగా, నీకు న్యాయం జరగాలి అంటే నీకు అన్యాయం చేసిన వారికి శిక్ష విధించినట్టుగా ప్రతిలో ఆలోచించే మరి నీకు కూడా ఉండాలి కదా దేవుని యొక్క వాక్యములు. అందుకని చెప్తున్నాడు భక్తుడైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా అతిక్రమాలు నన్ను పట్టుకున్నాయి, నా పాపాలన్నీ నన్ను వెంబడిస్తున్నాయి, నేను చేసినటువంటి పాపాలు శాపంగా మారాయి, ఇప్పుడు నా బ్రతుకు అగమ్య గోచరం కింద ఉంది, దారి తెన్ని లేనటువంటి స్థితి అయిపోయింది, నా బ్రతుకు బాధలన్నీ కూడా భరిస్తా ఉన్నాను, అసలు నా స్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు, నా బ్రతుకేంటి ప్రభా ఎట్లాగా అయిపోయిందని బాధపడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే నీ చెడుతనమే నిన్ను చెప్పాలి అందరూ చెప్పాలి, ఎవరి చెడుతనం వాళ్ళనే శిక్షిస్తుంది అంతే. దేవుడు పెట్టేసాడు నాకు ఈ బాధ అన్నావు అని అంటే ఇంకా బాధ ఎక్కువైపోతుంది, నీకు అందులో డౌట్ ఏమీ లేదు. దేవుడేం కలగజేసుకోడు, దేవుడేం పట్టించుకోడు, ఆ బాధ ఏమి దేవుడేమి నీకు పెట్టలేదు. తెలిసిపోతూ ఉంటుంది, శిక్ష ఏంటో తెలిసిపోతూ ఉంటుంది, శోధన ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? శోధన ఏంటో తెలిసిపోతూ ఉంటుంది, శిక్ష ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. దావీదు తెలిసిపోయింది, ఇది శోధన కాదు, నేను చేసుకున్న నా కర్మఫలం ఇది.
దావీదుకి తెలిసిపోయి దేవుని దగ్గర, ప్రభా నా పాపాలన్నీ నాకు కనపడుతున్నాయి, నా పాపాలన్నీ నాకు తెలుసు, ఆ పాపం యొక్క ఫలితమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, ఇది చాలా ఘోరంగా ఉంది అంటున్నాడు. ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా అండి? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు విచిత్రాలు ఏంటంటే, ఎంత గొప్ప విచిత్రం అంటే, ఇంకా కొన్ని విషయాలు ముందుకు వెళితే అసలు దేవుడు ఎంత గొప్పడో తెలుస్తుంది మనకి. చూడండి, వాక్యంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆది కాండములోనికి మనం వస్తున్నప్పుడు, ఆది కాండము 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆది కాండము 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? అందుకు కయీను, నా దోష శిక్ష, చూసారండి ఎలా ఉందటండి? భక్తుడైనటువంటి కయీను ఒప్పుకుంటున్నాడండి ఇక్కడ, ప్రభా నేను శిక్షింపబడతా ఉన్నాను, ఈ శిక్షకు కారణం ఏంటా అని గమనిస్తే అది నా దోషమని తెలిసింది, నా దోష శిక్ష నేను భరించలేనంతగా ఉంది అన్నాడు. అర్థమైందండి? దోష శిక్ష భరించలేనంతగా ఉందంట. అంటే చేసుకున్నటువంటి కర్మ ఫలితం ఇప్పుడు ఎలా ఉందటండి? భరించలేకపోతున్నాడు. ఎందుకనంటే ఒక చోట ఉండలేకపోతున్నాడు, సరైనటువంటి కుటుంబం లేదు, అన్నదమ్ములు పోగొట్టుకున్నాడు, అక్క చెల్లెలు పోగొట్టుకున్నాడు, ఏమండి ఆ తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఎక్కడికి వెళ్ళినా స్థిరమైనటువంటి జీవితం లేదు, దేశంబరైపోయాడు. కాబట్టి ఇది ఎలాగుందనంటే పృథ్వీని బిడ్డలారా, ఇది ఎలాగుందనంటే ఇతను చాలా భరించలేనంత బాధ పృథ్వీని బిడ్డలారా. ఆ భరించలేనటువంటి బాధ ఎట్లాగొచ్చిందో కయీను తెలుసుకున్నాడు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు అని అంటే, ప్రభా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పగా ఉంది, నా బ్రతుకేమంత గొప్పగా ఏమీ లేదు, చాలా భయంకరంగా ఉంది, రోజు కన్నీళ్లు విడుస్తూనే ఉన్నాను, ప్రతిరోజు ఇదిగో ఏడుస్తూనే ఉన్నాను, ప్రతిరోజు నేను దుఃఖపడుతూనే ఉన్నాను, నా మనస్సులో నెమ్మది లేకోకుండా, కుదురు లేకోకుండా అలా తిరుగుతానే ఉన్నాను ప్రభా. కారణం ఏంటి అంటే, నా దోష శిక్ష నా మీద పడినందున అది నెమ్మది లేకుండా చేస్తుంది నా బ్రతుకుని. వింటున్నారా? నిద్రపోతున్నారా? మీకు ఏమన్నా అర్థమవుతుందా లేదా? అర్థమైపోతుందా? కర్మఫలం గురించి మాట్లాడుకుంటున్నాం. కర్మఫలం అంత తేలిగ్గా పోదు. ఈ రోజున మీరు వింటే కర్మఫలాన్ని పోగొట్టుకుంటే దారి తెలుసుకుంటారు. ఒకవేళ లేదు అని అంటే కుటుంబాల్లో ఎప్పుడు కుమిలిపోతూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ, బాధపడుతూ అదే పాత రోత బతుకుతూ ఉంటారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కయీను అలా బతకడానికి అలవాటు పడిపోయాడు, కానీ దావీదు అలా బతకడానికి ఇష్టపడ్డాడండి. కయీను అలా బతకడానికి అలవాటు పడిపోయాడు. ఇంకింతేలే నా జీవితం ఎలా పోతనుకున్నాడు. దేవుని వచ్చి పశ్చాత్తాపడడం కానీ, దేవుని దగ్గర మరలా తిరిగి ప్రాధేయపడడం కానీ, మరలా తిరిగి దేవుణ్ణి అడగడం కానీ, ప్రభా నేను భరించలేకపోతున్నాను, నాయన శిక్ష తగ్గించు, క్షమించు నాయన, నేను చేసింది పొరపాటే, క్షణికావేశంలో చేసేసాను, తెలుసో తెలియకో చేసేసాను నాయన, అప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలిసొచ్చింది, ఇది నేను భరించలేకపోతున్నానని పశ్చాత్తాపడలేకపోయాడు. దేవుని బిడ్డలారా, పడలేని కారణం చేత అతను ఆ జీవితానికి అలవాటు పడిపోయి అట్లాగే శాపగ్రస్తుడైపోయాడు పుల్లరా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో భక్తుడైనటువంటి దావీదు అలా బ్రతకడానికి ఇష్టపడలేదు. చేసిన తప్పును తెలుసుకుని, దేవుడు ఎట్లాంటి వాడో గమనించుకుని, ఆయన కరుణా వాత్సల్యతలు కలిగిన వాడు గనక, కృప కలిగిన దేవుడు గనక, పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు గనక, ఆయన దగ్గరికి వెళితే నా పాప విమోచన కలుగుద్ది, నా పాపానికి తగినటువంటి శాపం నా మీదకి వచ్చింది గనక ఈ శాపగ్రస్తమైన జీవితం పోయి ఆశీర్వాదం కలుగుద్ది అని దావీదు తెలుసుకున్నాడు గనక, దావీదు దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడి దేవుని అడుగుతున్నాడు, దేవుని బిడ్డలారా ఈ బతుకు నాకు వద్దు ప్రభా. ఎంతకాలం అండి ఎడుతూ బతకడం? ఎంతకాలం అండి మనశ్శాంతి లేని బతకడం? చాలా మంది అంటూ ఉంటారు, మన క్రైస్తవ బిడలే చాలా మంది అంటూ ఉన్నారు, కాట్లోకి వెళ్ళేదాకా నాకు తప్పదండి, ఎర్రగుంట్లో పోయేదాకా నా బతుకేం మారదండి. ఎంతకాలం అంటావు ఆ మాట? అంటే నీ పాపాలు అలా ఏడుపిస్తూ ఉంటే కయ్యిన్లాగా అలవాటు పడిపోయావా? నీ పాపాలు నిన్ను అలాగే ఏడుపిస్తూ ఉంటుంటే కయ్యిన్లా బతికేద్దాము, ఇంక ఈ జీవితం అలా పోద్దాను అనుకుంటున్నావా? పాప ఫలితం ఇక్కడ తప్పదు, అక్కడ కూడా తప్పదు. అందుకనే దావీదు తెలుసుకున్నాడు తెలివితేటలుగా, అయ్యో ఏ విధంగానైనా సరే ఈ శరీరం ఈనాడో రేపో ఎలాగైనా పోతుంది, కాబట్టి ఇక్కడ చేసినటువంటి పాప ఫలితము అక్కడ దాకా వెళ్ళకోకుండా చూసుకోవాలి.
కాబట్టి నేను క్షమించబడితే తప్ప అక్కడికి వెళ్ళను. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని దేవుణ్ణి వేడుకున్నాడు. దేవునిరా, నీ బాహుళ్యము చెప్పున, నీ కృప చెప్పున నన్ను కడుగు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని అడుగుతున్నాడు. ఎందుకనంటే ఆ బాధ కలిగినటువంటి బ్రతుకు నుండి విడుదల పొందాలనుకున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో కయ్యను ఏమని అన్నాడు అంటే, ప్రభా నా దోష శిక్ష నేను భరించలేకపోతా ఉన్నాను, నేను చేసినటువంటి పాపం నన్ను వెంబడిస్తా ఉంది, ఆ ఫలితం చాలా ఘోరంగా నన్ను తరుముతానే ఉంది. ప్రతి దినము నెమ్మది లేని వాడై, రాత్రింబగళ్ళు కూడా సంతోషం లేని వాడై, రాత్రింబగళ్ళు కూడా కన్నీళ్లు విడుచుచు, కడుపు నిండా తినలేక ఉండడానికి ఎక్కడ స్థిరంగా ఉండలేక పుర్లరా, ఇదిగో ఆ పాపం తరుముతా ఉంటే, దోషం తరుముతా ఉంటే, తరిమి తరిమి అతనిని పృథ్వీల శిక్షిస్తూ ఉంటే, ప్రతి దినము కూడా మనిషి అయితే పైకి కనపడతా ఉన్నాడు, కానీ అతని జీవితం ఏమంతా ఆశీర్వాదకరంగా లేదు, శాపగ్రస్తమైన జీవితమే. అందుకని ఇక్కడ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఒకసారి మనము ఆలోచన చేస్తే, దేవుడు అటండి మనము ఎంత పాపం చేసి, ఎంత ఘోరమైనటువంటి దోషం చేసినా, మనము ఏ విధంగా ఉన్నా ఆ పాపం యొక్క ఫలితం అంతా మన మీదకి రానివ్వడటండి ఆయన. మీకు అర్థమవుతుందండి? మనం ఏమంటామంటే, మనం చేసినటువంటి పాపాల మూలంగా మనం కర్మ అనుభవించేటప్పుడు, ఆ కర్మ అనుభవించేటప్పుడు దేవుని బిడ్డలారా, నేను ఇంత కర్మ అనుభవిస్తున్నాను కదా, ఎంత పాపం చేశానో, ఇంత కర్మ అనుభవిస్తున్నాను అనుకోరు మనుషులు. అనుకోకుండా ఏమంటారు అని అంటే, అయ్యో దేవుడు ఎంత బాధ పెట్టేసాడో నాకు, ఈ బాధ పెట్టేసే కంటే తీసుకుపోతాం మంచిది కదా, మనకి ఎందుకు ఇలాగ ఏడిపించేస్తున్నాడు దేవుడు, ఎందుకు ఇలా బాధ పెట్టేస్తున్నాడు దేవుడు, ఎందుకు ఇలాగ నన్ను ఇలాగా కుమ్ములు పోయేలాగా చేస్తున్నాడు దేవుడు అని అంటున్నారు. చూసారా దేవుని బిడ్డలారా? భక్తుడైనటువంటి దావీదు ఒక మంచి విధానాన్ని తెలుసుకున్నాడు, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట ఏంటో ఒకసారి మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 103వ కీర్తన 10వ చరణములో ఆ భక్తుడైనటువంటి దావీదు ఒక మంచి మాట అన్నాడు. బిడ్డలారా, ఏమన్నాడు ఆయన? ఏమండి, మన పాపములను బట్టి ఆయన ఏం చేయలేదు ప్రతీకారం. అమ్మా అర్థమవుతుందా? మన పాపాలను బట్టి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే రోజుకి ఎన్నిసార్లు చావాలి మనం? వింటే చెప్తారండి వీళ్ళు, వింటే చెప్తారండి వీళ్ళు. వినని మనుషులకి మైకి పెట్టి ఎంత బోధిస్తే ప్రయోజనం ఏముంటది? ప్రతీకారం చేయాలనుకుంటే రోజుకి ఎన్నిసార్లు చంపాలి దేవుడు మనల్ని? ఏమండి, నువ్వు రెండు సార్లు అబద్ధాలు ఆడితే 2 సార్లు చంపాలి, 4 సార్లు బూతులు ఆడితే 4 సార్లు చంపాలి, 5 సార్లు కొండాలి ఎవరి మీద అన్న చెప్తే 5 సార్లు చంపాలి. ఒకసారి రోజంతా ఒకవేళ పృథ్వీలో తప్పుడు ఆలోచనల మధ్య ఉన్నావు అని అంటే రోజంతా నిన్ను చంపాలి. అంటే ఈ లెక్కను చెప్పాలి అని అంటే రోజుకి ఎన్నిసార్లు చావాలో మనకే తెలియదు. పృథ్వీని పిల్లలు ఆలోచించే, మరి మన పాపం చేశాం కదా అని దేవుడు ఏమైనా ప్రతీకారం చేస్తున్నాడమ్మా? ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఆయన? చదువమ్మా, ఏమని వ్రాయబడింది అక్కడ? మన పాపములను బట్టి ఆయన ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి. చూసారు పిల్లరా? బాగా గమనించండి అమ్మా, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మనం పాపం చేసామని ప్రతీకారం చేయలేదట, దోషం చేసామని మన మీద మీ ఆయన ప్రతిఫలము ఇవ్వలేదంట. అంటే చూడండి, బాగా ఆలోచించేయండి. ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము గనుకనే మనం ఏమన్నామో తెలుసండి, ఇదిగో దేవుడే నన్ను ఇలా శిక్షించేసాడు, దేవుడే నన్ను ఇలా బాధ పెట్టేస్తున్నాడు, దేవుడే నన్ను ఇంతలా కష్టపెట్టేస్తున్నాడు, ఎందుకు ప్రభా ఇంత బాధ పెట్టేసావు, ప్రభా ఎందుకు నాయన ఇంతలా చేసేసావు, ఎందుకు ప్రభా నా బ్రతుకుని ఇలాగా నాశనం చేసేస్తున్నావు అని దేవుని మీద పెట్టేస్తున్నాం మనం అంతా కూడా. అర్థమవుతుందండి? మీరు న్యాయంగా చూడాలి, బాగా గమనించండి పిల్లలు. అందరూ చెప్తారు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి కనీసం 1% అవ్వడానికి అనడానికి ఏమైనా అవకాశం ఉందండి? దావీదు అన్నాడండి ఇక్కడ, ఏమనంటే నేను పాపం చేశాను, ఆయన ఏం ప్రతీకారం చేయలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు, ఆయన గొప్ప దేవుడు అని తెలుసుకున్నాను నేను. ఎవరినైనా ఒకవేళ మనం దిచ్చామనుకోండి, మీరు ఎవరైనా నన్ను దిచ్చారనుకోండి, నేను ఏం చేస్తానో తెలుసా? పళ్ళు నూరేస్తాను, కారం మిరియాలు నూరేస్తాను, ఎలాగైనా సరే కనీసం ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం మనిషి నైజం ఇది. కానీ దేవుడు అలాగ అనుకుంటున్నాడా?
దేవుని యొక్క వాక్యములు దేవుడు ఏమన్నాడు అని అంటే పాపము చేయకండి, పాపము చేయకండి అన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుని మాట మనం వినే గుణం లేదు మన దగ్గర, ఉందండి? దేవుని మాట వినే గుణం లేదు మన దగ్గర. అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికే వెళ్తాం, ఇది చేయొద్దు, అదే చేస్తాం, అది తినొద్దు, అదే తింటాం, ఇలా మాట్లాడొద్దు, అదే మాట్లాడతాం. ఇది మొదటి నుంచి మనిషి యొక్క నైజం పుల్లరా, మొదటి నుంచి మనిషికి వచ్చినటువంటి నైజం ఇది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడే భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు అని అంటే, నేను పాపం చేశానని దేవుడు నన్ను మీద ఏమీ ప్రతీకారం తెచ్చుకోలేదు, ఆయన నా మీదకి ఏమి కత్తికారం వేసుకొని రాలేదు. ఆయన నేను ఎలా చెప్పాను కదా, నువ్వు అలాగెందుకు చేసావు, నన్ను కొట్టట్లేదు ఆయన. అలాగే చెప్తే ఎదుటి వారి గురించి తప్పుడుగా నేను మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు కొట్టాలో, రహస్యంగా నేను చేసినటువంటి పాపాల గురించి ఎన్నిసార్లు కొట్టాలో, నేను ఆలోచించిన ఆలోచన బట్టి తప్పుడు ఆలోచన బట్టి ఎన్నిసార్లు కొట్టాలో, అలా కత్తి కర్ర వేసుకుని వచ్చేటువంటి దేవుడు కాదు. కనుకనే మన ఆటలు సాగుతున్నాయి, అంతే కదండి. ఆయన ప్రతీకారము చేయలేదట, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదంట. మరి ఈ ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కర్మఫలం. ఇదంతా కూడా ఏంటండి, ఇది చేసుకున్న వాడికి చేసుకున్నంత కర్మఫలం, ఇది చేసుకున్న వాడికి చేసుకున్నంత శాపఫలం. ఇది పృథ్వీ అనుభవించి తీరాలి. పుల్లలు గమనించాను, కొంతమంది అంటూ ఉంటాం కదా, ఎవడు చెప్పాడు నీకు, వింటున్నారా? ఏమన్నాను నేను? ఎవడు చెప్పాడు నీకు, నువ్వు చేసుకున్నావు కాబట్టి మేమేం చేయాలమ్మా, నీకు అన్నావు, నువ్వు నీ బాధ ఏదో నువ్వే పడు, మా దగ్గరికి రాక చెప్పగలంటి. ఆనాడు మేము అందరం చెప్పాము, విన్నా పెట్టు నువ్వు, ఆనాడు మేము అందరము చెప్పాము, విన్నావా నువ్వు? కాబట్టి ఆ బాధ ఏదో ఎలా వినాలి, ఆ బాధ ఏదో నువ్వే పడు అని వదిలేస్తారు. ఎందుకని చెప్పినప్పుడు మనకు, కానీ దేవుడు అలా వదిలేయడండి. పాపం చేశాం కదా అని ప్రతీకారం తీర్చేసుకోలేదు, కత్తి కర్ర అట్టుకుని. మనం దోషం చేశాం కదా అని మీరు దోషులైపోయారు, ఇదిగో అనుభవించండి అని చెప్పించలేదు దేవుడు మనల్ని. మనం చేసుకున్నది అనుభవిస్తున్నాం అంతే. కానీ దేవుడట ఎంత గొప్పడో తెలుసండి, ఎన్ని చేసినా ఎంత గొప్పగా చేస్తున్నాడు తెలుసా. అది బెటర్, అది బెటర్. ఓకే, ఎంత గొప్పగా దేవుడు చూస్తున్నాడు చూడండి. పృథ్వీ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఏమని బ్రాహ్మణుడు చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఎజ్రా గ్రంథంలోని కొద్దాం చూడండి పుల్లరా. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో ఏమని వ్రాయబడిందో ఒక్కసారి మనం చదువుకోగలిగితే చాలా గొప్పగా ఉంటుందండి అన్నమాట. అయితే మీ దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడైన యెహోవా, మా దేవుడవైన నీవు మా దోషములకు ఏంటండి అది రావలసిన శిక్షలో కొంచెమే. ఆహా, ఎంత గొప్ప దేవుడు అండి. కంట్రోల్ చేస్తున్నాడు మన మీదకి వచ్చే శిక్షణ. దేవుడు ఏం చేస్తున్నాడండి, కంట్రోల్ చేసేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు గొప్పడు కదా, గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామని మహిమపరచండి గట్టిగా. ఆయనకి మాత్రమే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించే ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎలాంటి వాడిని ఎక్కడ చూడలేదండి నేను. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఆయనకి దీన్ని బట్టి నాకు ఏమర్థమైందనంటే, నా మీద ఆయనకి అంత ప్రేమే ఉంది తప్ప ఏ కోశాన నేను తప్పు చేశానని పగలేదు, నేను ఇలా పాపం చేశానని ఏమే విధమైనటువంటి కోపం లేదు, ఏ విధమైనటువంటి ప్రతీకారం చేయాలనే మనసు కూడా లేదట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం తప్పు చేసి మనమేమో పిల్లల దోషాలు చేసి మనమేమో అతిక్రమాలు చేసి దేవుడు చేయొద్దన్నవన్నీ కూడా చేసి దేవునికి విరోధంగా పాపం చేసి దేవునికి విరోధంగా నడుచుకుని దేవునికి విరోధంగా మాట్లాడి దేవునికి విరోధంగా ఆలోచన చేసి దేవునికి మనం విరోధంగా మనం భూమి మీద బ్రతుకుతూ ఉంటే దాని మూలంగా వచ్చేటువంటి ఏదైతే శిక్ష ఉందో, దోష శిక్ష, పాపం వలన వచ్చినటువంటి పాప శిక్ష ఏదైతే ఉందో, పృథ్వీ బిడ్డలారా దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడట మనం చేసినటువంటి పాపానికి ప్రతీకారము కలిగినటువంటి శిక్ష అంతా మన మీదకి ఏమీ రప్పించేయట్లేదటండి. కొంచెమే వదిలేడట. ఏంటండి, కొంచెమే వదిలేడట. మీకు అర్థమవుతుందా? అర్థమైందా లేదండి? ఇప్పుడు ఈ కొంచెం బాధే మనం ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం కదండి అమ్మ. అర్థమవుతుందా? ఈ కొంచెం బాధే తట్టుకోలేకపోతున్నాం. తాగేసి అడిగి ఎవరు పోద్ది, వాళ్ళు ఎవరేమంటే బాధ పెడతా ఉంటారు.
అర్థమవుతుందండి? ఆడు తాగేసి పృథ్వీ లోపల ఏదో ఉబ్బుపోయి ఉంటుంది, ఏదో వాసిపోయి ఉంటుంది. పృథ్వీ పాడైపోయిన పేగేదో పాడైపోయి కుళ్ళిపోయి ఉంటుంది. పృథ్వీ గమనించండి, పైకి బాగానే ఉంటాడు, కానీ కడుపచ్చుకుని ఏడ్చేస్తా ఉంటాడు. పృథ్వీ బాధపడిపోతూ ఉంటాడు. పృథ్వీ ఆలోచించండి, దేవుని యొక్క వాక్యములో నువ్వు తాగావు కదా అని నీ లివర్ను పూర్తిగా పాడైపోవాలని శపించలేదండి ఆయన. శపించేసాడా? వచ్చే శిక్షలో కొద్దిగా వస్తుందట, ఆ శిక్షకు ముందు ఎత్తి తగ్గిపోతుంది. ఎంత గొప్ప దేవుడు! అసలు ఎలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? ఇంత గొప్ప దేవుడు మనం దగ్గర ఎత్తుకుని ఈయనకి వ్యతిరేకంగా తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ దాని మూలంగా వచ్చేటువంటి ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అది ఎంత బాధ పెట్టేసావు ఆయన, ఎంత బాధ పెట్టేస్తున్నావు బాబు ఆయన మీద అనేస్తా ఉన్నాం. పృథ్వీ బిడ్డలారా, ఆ మాట అనడానికి ఒకసారి ఆలోచించుకోవాలి మనం. భక్తులు చూడండి అలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే, దావీదు అంటాడు, ప్రభువా నీదేమీ తప్పులేదు, తప్పంతా నాదే. నేను పాపం చేశాను, ఆ పాపాలు నా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి, ఆ దోషాలు నన్ను తరుముపరుచుకున్నాయి, నా బాధకి కారణం అయ్యే. ఇప్పుడు నువ్వు కడిగేస్తే తప్ప ఈ బాధ నా దగ్గర నుంచి పోదు అన్నాడు భక్తుడైనటువంటి దావీదు. కయీన్ ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పగా ఉంది అని అన్నాడు. ఇక్కడ ఎజ్రా ఏమంటున్నాడు? నువ్వు భరించలేనంతగా అంటున్నావు, అసలు నువ్వు చేసిన దోషానికి శిక్ష అంతా నీ మీదకి రాలేదు, అది తెలుసా నీకు? దేవుడు కొంచెమే వదిలాడు నీ మీదకి, పర్మిషన్ ఇచ్చాడు. ఒకవేళ నిజంగా నువ్వు చేసినటువంటి పాపానికి పూర్తిగా ఒకవేళ ఫలితం ఇచ్చేసాడు అనుకో దేవుడు, ఇంకెంత బాధపడిపోతావు కదా నువ్వు, అసలు నీ పరిస్థితి ఏమైపోతుందో కదా. ఆ శాపం నీ మీదకు పూర్తిగా ఏమీ రానవ్వట్లేదు, కొంచెమే వదిలాడు దేవుడు, ఏమైపోతావో కదా అన్నాడట దేవుడు. పిల్లరా, భక్తుడైనటువంటి ఎజ్రా తెలుసుకున్నాడా ఈ రోజున? పిల్లరా, మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అమ్మా విన్నాం కదా, ఇప్పుడైనా మనం తెలుసుకున్నామా? తెలుసుకుంటే ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు ప్రభువా ఈ బాధ నువ్వే పెట్టేసావని దేవుడిని అనడానికి సరిపోతామా? అసలు మనం ఏం చేస్తే ఈ బాధ వచ్చిందో వెనక తిరిగి పరిశీలన చేసుకుని, ప్రభువా ఏదైనా తప్పు చేస్తుంటే వచ్చిన బాధ ఏమో, ఆ పాప బలుతూ ఇప్పుడు నేను అనుభవిస్తున్నానేమో, నా బిడ్డలు అనుభవిస్తున్నారేమో, నా కుటుంబం అనుభవిస్తుందేమో, ఇప్పుడు నా కుటుంబంలో సంతోషం లేదు, ఆనందం లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు, నా భార్య నాకు లోబట్టలేదు, నా భర్త నా మాటే వినట్లేదు, ప్రేమించట్లేదు, ఎందుకునైనా నా కుటుంబం ఇలాగ అయిపోయింది, ఎందుకునైనా నా పరిస్థితి ఇలా మారిపోయింది. ప్రతిరోజు ఏడుపు కూడే తప్ప ఏనాడు కూడా కడుపు నిండా మనశ్శాంతికి ఈ రోజు ఉన్నాను, తిన్నాను అన్న రోజు లేదు ప్రభువా. ఇవన్నిటికీ ప్రధానమైన కారణం నా పాపాలేమో అని తెలుసుకున్నావా? తెలుసుకోకపోతే వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పృథ్వీ బిడ్డలారా, దావీదు తెలుసుకున్నాడు, భక్తుడైనటువంటి ఎజ్రా కూడా తెలుసుకున్నాడు. తెలుసుకుని అంటున్నాడు, ప్రభువా నేను చేసిన పాపాలు తక్కువేం పాపాలు కాదు, చాలా ఘోరమైన పాపాలు. ఈ ఘోరమైనటువంటి పాపాలన్నిటికీ ప్రతీకారం నువ్వు చేయలేదు, ప్రతిఫలము ఇవ్వలేదు. వచ్చినటువంటి దోష శిక్ష ఏంటి? ఇంత పెద్ద పాపం చేసావు, చిన్న ఫలితమే వచ్చింది ఏంటి అని తిరిగి చూసుకుంటే పాప ఫలితం అంతా చేయబట్టు నువ్వు అక్కడ ఆపేస్తున్నావు. కొంచెం మాత్రమే పర్మిషన్ ఇస్తే దాన్ని మా మీదకు పర్మిషన్ ఇస్తే అదే మమ్మల్ని శిక్షిస్తా ఉంది. మేము చేసినటువంటి పాపం అంతా కలిపి మా మీద పడితే మేము భరించలేము నాయన. కాబట్టి నువ్వు గొప్ప దేవుడు నేను తెలుసుకున్నాను. అయితే దేవుని యొక్క వాక్యములో ఎందుకు ఆ కొంచెమే వదిలేడు దేవుడు? ఆ కొంచెం దానికి కూడా ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు దేవుడు? ఆ కొంచెం దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకా మనిషి కంట్రోల్ అవుతాడా? అమ్మా చెప్పండి. మనిషి చేసేటువంటి పనులకు ఇంకా అంతు పొంతు ఉంటుందండి. ఇంకా అసలు ఇప్పుడే అంతు పొంతు లేనంత భయంకరమైనటువంటి నీచ కార్యాలు చేస్తున్నారు మనుషులు. అబద్ధాలకు అంతు లేదు, పాడు పనులకు అంతు లేదు, పాడు బుద్ధికి అంతు లేదు, పాడు ఆలోచనకు అంతు లేదు, పాడు మాటలకు అంతు లేదు, బూతులకు అంతు లేదు, మన నోటికి హద్దు లేదు, మనం చేసే పనులకి అంతు లేదు. పిల్లరా, అంత ఘోరమైనటువంటి పాపాలు చేసిన ఫలితం మాత్రం కొంచెమే దేవుడు ఇస్తున్నాడట. ఎందుకని అట్లాగా? ఆ కొంచెం ఫలితం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని అంటే మనం తెలుసుకుని మారతామని. చూడండి వాక్యములు ఏమని ఉంటదంటే, ఆఖరిగా 2 మాటలు చదువుకుని మనం ముగించుకుందాం. పృథ్వీ బిడ్డలారా, దావీదు తెలుసుకున్నాడు ఒక మాట. చూడండి 86వ కీర్తనలోనికి మనం వచ్చినప్పుడు 5వ చరణం, 86వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. 86వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుకుందాం. ఏమనుందండి? ప్రభువా నీవు దయాళుడవు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి పురులారా. దావీదు అంటున్నాడు,
అక్కడ పాపం చేశాడు, ఫలితం వచ్చేసింది, అనుభవిస్తా ఉన్నాడు. ప్రభా నన్ను కడుగునైనా నా పాపాలను ఎత్తును తొలగించన్నాడు. ప్రభా నువ్వు నేను చేసిన పాపాన్ని అంతటికి ఫలితం నువ్వేమి ఇచ్చేయలేదు, కొంచెమే అనుమతించావు, అదే భరించలేకపోతున్నాను నేను అని అంటున్నాడు. ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అని అంటే, ప్రభా నీవు దయాళుడవు, ఆ కొంచెమైనా ఎందుకు వదలవు అని అంటే, ఈ బాధ భరించలేక ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ప్రభా నేను తప్పు చేశాను, ఆ తప్పుని ఈ దినమందు నేను అనుభవిస్తూ ఉన్నాను, నా పాప ఫలితమే నా మీదకి శాపమే వచ్చింది, నా బ్రతుకులో ఇంత భయంకరమైనటువంటి బాధలు కలిగాయి, శాంతి లేకుండా నెమ్మది లేకుండా బతుకుతున్నాను ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని క్షమించు ప్రభా అని అంటే, ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడట? క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. వస్తే నువ్వు ఎలాగొస్తే అలా క్షమించి పంపించేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించి, అలా దేవుని దగ్గరకు వచ్చి ఆ బాధ నుండి నివారణ పొందడానికి కూడా మనకి ఇబ్బందే కదండి. దేవుడు క్షమించేస్తానా దగ్గరకు వస్తే అని అంటే, దేవుడి దగ్గరకు వచ్చి క్షమించబడి మేలు పొంది వెళ్ళడానికి కూడా మనకి బద్ధకమే కదండి. అది కూడా మనం చేయలేము సవ్యంగా. దేవుని యొక్క వాక్యములైతే భక్తుడైనటువంటి దావీదు చాలా మంచి మంచి నిజాలు తెలుసుకున్నాడు. ఎందుకు వచ్చింది నా మీదకి శిక్ష అని పరిశీలించుకున్నాడు. తీరా చూస్తే అది నా దోషమని అనుకున్నాడు. నా దోష ఫలితం ఎంత ఘోరంగా ఉందా అని పరిశీలన చేసుకుంటే, ఆ దోష ఫలితంలో అంతా దేవుడు రానివ్వట్లేదు, కొద్దిగా వచ్చి రానిచ్చాడు. ఎందుకు ప్రభా కొద్దిగా ఉన్నదానికి పర్మిషన్ ఇచ్చావు నువ్వు, ఎందుకు ఉన్నదంతా రానివ్వలేదు అని అంటే, ఈ కొద్ది బాధను బట్టి నా దగ్గరకు వస్తే నిన్ను పూర్తిగా క్షమించేసి ఇక నీ పాపాలన్నీ నీ ఎద్దు నుండి తీసేసి నా సొత్తుగా నా బిడ్డగా నిన్ను చూసుకోవాలనుకుంటున్నాను, అందుకనే నేను ఆ కొద్దిదానికైనా పర్మిషన్ ఇచ్చాడు, నేనేమి నిన్ను బాధ పెట్టలేదు, నీ దోషమే నిన్ను బాధ పెడుతుంది తెలుసుకో అని దేవుడు నాకు బోధించాడని భక్తుడైనటువంటి దావీదు తెలుసుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించే, కొత్త నిబంధనలోనికి వస్తే యేసు ప్రభువుకి కూడా ఏం అధికారం ఉందో తెలుసండి? ఈ మనుష్య కుమారుడికి భూమి మీద మనుషులందరి పాపాలను క్షమించుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా మనం చేసినటువంటి పాపాలన్నీ మన మీద ఏలుబడి చేస్తే మనం ఏం బతకలేమండి, బతకనివ్వో ఒక్క క్షణం కూడా. అలాగ ఒకవేళ దేవుడు వదిలేసాడు అనుకోండి ఆ పాప శిక్షనే, భూమి మీద ఉన్నటువంటి చాలా మంది దేవుని బిడ్డలారా, ఆయుష్ ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు, యవ్వన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దోష శిక్షను భరించలేక ఉరేసుకునో, పాయిజన్ తీసుకునో, నూతుల్లోకి గోతుల్లోనికి దూకేసో అర్థాంతరంగా చనిపోతున్నారండి. ఎందుకో తెలుసండి? వాళ్ళని ఆ పాపం తరుముతూ ఉంటది, బతకడానికి వీలు లేకుండా చేసేస్తూ ఉంటది. కయ్యను లాగా. ప్రియులారా ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో దేవుడు నీతో మంచి మాట మాట్లాడాడు. ఏంటో తెలుసా? వాక్యంలో ప్రభు అంటాడు, నీ దోష శిక్షే నిన్ను తరిమి పట్టుకుని నిన్ను శిక్షిస్తా ఉంది తప్ప దేవుడేమీ శిక్షించట్లేదు. దేవుడు శిక్షించేవాడు కాదు, శిక్ష నుండి తప్పించేవాడే తప్ప. నీ పాపాలకు వచ్చినటువంటి ఫలితం నువ్వు అనుభవిస్తూ ఉంటే దేవుడు ఆ పాప ఫలితం ఏం పంపించలేదు. ఆ పాపాలను క్షమించే మనసు కలిగి నువ్వు ఆ పాపాలకు విముక్తి పొందుతావేమో అని ఆకాశం ఉన్నటువంటి దేవుడు కనిపెట్టేవాడే తప్ప నువ్వు పాపాలతో కుమిలిపోయి ఆ శాపం అంతా అనుభవించి మంచం మీద పడి ఇదిగో నిద్ర లేకుండా, నిప్పులు లేకోకుండా, కడుపు నిండా తినకోకుండా, నువ్వు మనశ్శాంతి లేకోకుండా, నెమ్మది లేకోకుండా, దేవుని బిడ్డలారా భార్య భర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఏ విధమైనటువంటి మనశ్శాంతి లేకోకుండా ఏ దారి పట్టుకుని వెళ్ళినా అది ముళ్ళబాట అయిపోవడానికి నీ పాపాలే కారణం తప్ప నేను కారణం కాదని దేవుని యొక్క వాక్యం దేవుడు చెప్పకనే చెప్తూ ఆయన అంటాడు, నీ దోషాలే నిన్ను శిక్షించాయి, నీ చెడుతనమే నిన్ను శిక్షించింది, కాబట్టి ఒక్కసారి పరిశీలన చేసుకో అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ దినమందు దావీదు తెలుసుకున్నాడు. ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. నిజమే ప్రభువా, నా స్వయంకృత అపరాధములే నన్ను శిక్షిస్తూ ఉన్నాయి, నా దోషములే నన్ను వెంటాడుతూ ఉన్నాయి, నా పాపములే నా కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి, అవే నాకు మనశ్శాంతి నెమ్మదిని లేకుండా చేస్తూ ఉన్నాయి. నీవైతే క్షమించే దేవుడవు, క్షమించుటకు సిద్ధ మనసు ఉన్న దేవుడవు, కరుణావాత్సల్యతలు కలిగిన వాడవు, కరుణా బాహుళ్యము కలిగిన వాడవు నీవు గనుక నీ ఎద్దుకొచ్చి నేను ప్రార్థిస్తున్నాను. సిద్ధ మనసు కలిగిన దేవుడవు, నా పాపాలు క్షమించి నా మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి నన్ను ప్రభాన్ని సొత్తుగా మార్చుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.